మొత్తం 16 మంది ఎంపీటీసీలు ఉంటే 15 మంది వైఎస్ఆర్సీపీ ద్వారా పార్టీ గుర్తు ద్వారా గెలిచిన వాళ్ళు 16 మందిలో ఆ 15 మంది కూడా ఈరోజు అటెండ్ అయ్యారు. ఇదిగో ఇలా జూమ్ చేసి చూడండి, 15 మంది కనిపిస్తున్నారు. ఇది 7 మంది కదా, ఇది 15 మందిదే. అంటే ఒకరు అనిమేషన్ తీసుకెళ్ళి పక్క గదిలో, ఎప్పుడైనా కిడ్నాపులు జరిగితే వేరే చోట్ల జరిగేటివి, వేరే ఊర్లోకి ఎత్తుకపోవడం అట్లా జరిగేది. ఇదేం కిడ్నాప్, పక్కన ఎలక్షన్ జరుగుతుంటే పక్క గదిలో నిర్బంధించారు. మా అనిమేష్ చైర్ ఖాళీ ఉంది, కావాలంటే అనిమేష్ నాతోనే ఉన్నాడు. మొత్తము 8 మంది మాతోనే ఉన్నారు. 15 మందిలో 8 మంది మాతో ఉంటే 7 మంది చేతులు ఎత్తుకొని ఎట్లా గెలుస్తారండి? ఇదేం ప్రజాస్వామ్యము? ఇంత గొప్ప ప్రజాస్వామ్యం రాయదుర్గంలో. దీన్ని ప్రశ్నించడానికే మేము వచ్చాం, పత్రికల ముందు పెట్టడానికి, పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయడానికి మేము ఈ పని చేస్తూ ఉన్నాం. దీని తర్వాత ఇంకా ఇది చూసిన తర్వాత ఇంకా ఏముంటుంది నేను మాట్లాడడానికి? ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఎంత దౌర్జన్యం అంటారో, దురాఘాతం అంటారో, అవినీతి అంటారో, ఏమంటారో మీరే అనండి. ఇంకా తర్వాత దీంట్లో అందరూ కనిపిస్తున్నారు, పక్కన ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా కనిపిస్తున్నారు. దీంట్లో చూస్తే ఇలా ఉంది. అన్న చెప్పే కదా పక్క గదిలోకి వెళ్ళి అన్మేష్ని ఏం చేసినారు అనేది. మీరు ఇంతకుముందు 8 మందితో అందరితో మాట్లాడారు కదా, ఈవెన్ అన్మేష్తో కూడా మాట్లాడారు. ఆ విషయాన్ని మేము ప్రభుత్వ అధికారులకు తెలియజేయడానికి, వాళ్ళ ఎలక్షన్ అధికారులు కూడా ఈరోజు ఎలక్షన్ అధికారులు ఇంతవరకు భారతదేశంలో ఏంటంటే, పక్క దేశాల్లో ఉన్న మర్యాద ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్లకి వీళ్ళు ఎలక్షన్లు బాగా చేస్తారు, ఎగ్జామ్స్ బాగా కండక్ట్ చేస్తారు, ఫ్లడ్స్లో బాగా కష్టపడతారని ఉండే. ఓటు సంఖ్య నాకిపోయింది. వీళ్ళు భారతదేశంలో ఈ సంవత్సరం మాత్రం ఎలక్షన్లు ఎక్కడైనా కానీ కూడా, అది ఏ ఊరి ఎలక్షన్ అయినా ఆంధ్రప్రదేశ్లో చెత్తగా చేస్తున్నారు. ఏమనంటే బాధ, ఒక్కోసారి ఒక్కో రూలు చూపిస్తారు. ఉదయం నుంచి చెప్తూ ఉన్నాను, వాళ్ళను లోపలికి పంపించినా వాళ్ళను ఉండే పద్ధతిలో ఉంచండి అని. ఇప్పుడు ఎమ్మెల్యే అన్మేష్ అన్మేష్ ఇక్కడే ఉన్నాడు కదా, ఈయననే మామూలుగా కిడ్నాపులు జరిగితే ఎక్కడికో ఎత్తుకపోయేవాళ్ళు. కిడ్నాపులు పక్క గదిలోనే పెట్టేది. అది మరి పోలీసులు మళ్ళీ ఎంతమంది చెప్పిరి, 150 మంది చెప్పిరి, డిఎస్పీలు చెప్పిరి, సిఐలు చెప్పిరి. ఆయన డిఎస్పీని కూడా తిట్టాడంట, నీకేం పని ఇక్కడ లోపల అని. ఏం చెప్పాలి? ఇంకా మళ్ళీ పేరెత్తడం కూడా నాకు ఇష్టం లేదు. మరి ఏం చేద్దాం, అంత అధ్వానంగా పనిచేస్తుంటే. అది నేను చెప్పదలుచుకుంది. ప్రజలకు మాకెటు అది లేదు, ఏదో 3 నెలలకు 4 నెలలకు వచ్చే ఇబ్బంది కూడా లేదు, ఏం జరగదు దానివల్ల. కానీ మీ మర్యాద బట్టలు ఉడదీసి పెడుతున్నారు చూడండి ప్రజలు, పత్రికలు, అది గుర్తుపెట్టుకోండి. అయినా దీంతో ఇంకేముంది, ఇంకా అయిపోయింది కదా అని ఇంటికి పోతాం అనుకోవద్దు. మళ్ళీ దీని తర్వాత వీళ్ళు ఏం చేయకపోతే వీళ్ళ మీద పోయేదే. ఎలక్షన్ కమిషన్ కూడా పెడతాం, కోర్టులకు కూడా వెళ్తాం. వదిలిపెట్టడం అయితే వదిలిపెట్టేది ఉండదు, ఎందుకంటే ఇంత అన్యాయం కదా. మా పార్టీ ద్వారా గెలిచిన వాళ్ళను, మా పక్కన నిలవాల్సిన వాళ్ళని, అయినా చూడండి ఎంత పేదవాళ్ళు నిలబడుతున్నారో పార్టీకి. నేను రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసేది ఏంటంటే, పార్టీ కోసం ఎవరు నిలబడుతున్నారనేది చూడండి. ఎవరు నిలబడుతున్నారు? కళ్యాణదుర్గంలో ఎవరు నిలబడినారు, రాయదుర్గంలో ఎవరు నిలబడినారు, రామగిరిలో ఎవరు నిలబడుతున్నారు అనేది చూడండి ఈ కష్టాల కాలంలో కూడా. అందువల్ల రాబోయే రోజుల్లో మేము మా మీద మళ్ళీ ఒత్తిడి పెరుగుతుంది, ఎంత మంచిగా ఉన్నా అని కూడా. ఇందాక కూడా పొద్దున కూడా చెప్తున్నారు, అరే కాలువ శ్రీనివాసులు కూడా ఇంత దౌర్జన్యంగా బిహేవ్ చేస్తాడా అని చెప్తున్నారు. రేపు మళ్ళీ ఎవరినైనా మళ్ళీ ఇదే పద్ధతే కదా, మేము గెలిచి వచ్చినాక కూడా మమ్మల్ని ఊరికి ఉండనిస్తారా మా వాళ్ళు? అప్పుడు ఏం చేసినామన్నా వాళ్ళు ఈ పని చేసినప్పుడు అని అడుగుతారు కదా. ఇంక ఇట్లనే ఉంటుంది పరిస్థితి. అందువల్ల ఇంకా ఉన్న 3-4 నెలలను తగ్గించుకోండి. వచ్చే లోకల్ బాడీస్లో జరుగుతున్నాయి, దానికన్నా కొంచెం మర్యాదగా మట్టసంగా పనిచేస్తారేమో అని ఆశిస్తున్నాం. మీరు నిజంగానే ఎంపీటీసీల్లో మీ అభివృద్ధిని చూసో ఇంకోటి చూసో అంత ఆకర్షితుని అవుతుంటే అది వేరే విషయం. ఎట్లా వీలవుతుంది? అది అట్లా ఇలా చేస్తుంటే ఎలా వీలవుతుంది? 15 మందిలో 8 మంది మీ ముందే పెడుతుంటే వాళ్ళు ఎట్లా గెలుస్తారా? చేతులు కూడా ఎత్తున వాళ్ళు చూపించినాం కదా. ఇంకా వాళ్ళు ఏం లెక్కలు చెప్తారో వాళ్ళు రేపు మళ్ళీ మేము పెట్టినాక వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు కదా, రేపు వాళ్ళ ప్రెస్ మీట్లో తెలుసుకుంటాం అంతే. ఇంకా వేరే పనే ఉంది ఇంకా. ఓకే, థ్యాంక్ యూ.